అందరికీ ప్రైజ్ లాట్. అన్నకు ఒక వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే, నేను చెప్తే ఒక రోజు సరిపోదు, చిన్నగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తా. నేను ఘోరమైన స్థితిలో నుండి నేను పైకి ఎక్కిన 3 సార్లు నేను చనిపోయేటని దేవుడు నన్ను బతికించిండు. మొట్టమొదటిగా మనకు అందరికీ తెలుసు, అక్కడే ఉన్నాను నేను 5 మినిట్స్ తేడా అంతే. దాని తర్వాత మళ్ళా దిల్సునగర్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, అక్కడ నేనున్నా 5 మినిట్స్ తేడా అంతే. అంటే అక్కడ డే అంతా ఉన్నాను, ఆ మూమెంట్లో లేను, అక్కడ అయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నా కొడుకు పుట్టినరోజు నేను చనిపోయాను. మా బాబు ఉదయం పుట్టిండు, నేను సాయంత్రం చనిపోయాను. ఘోరమైన యాక్సిడెంట్ అది. అసలు జస్ట్ ఇంత గ్యాప్లో దేవుడు నన్ను బ్రతికించింది. నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్లో డ్యూటీ చేసేటప్పుడు సూపర్వైజర్గా నైట్ డ్యూటీ ఉంది కదా లేదు అని వెళ్ళిపోయినాను. వెళ్ళిపోతూ ఉంటే ఘోరంగా ఇన్నోవా బండి ఏ విధంగా స్పీడ్ వస్తుందంటే అక్కడ ఎక్కడ ఆప్షన్ లేదు. ఇంత జస్ట్ కళ్ళు మూసుకుని ఆల్రెడీ అయిపోయింది నాది అనుకొని. అది ఇంతవరకు మా మిస్సెస్ కూడా ఎప్పుడు చెప్పలేను. జస్ట్ 1-2 నిమిషాలు అది అయిపోయిన తర్వాత ఆళ్ళకి వెళ్ళినాను. ఇట్లా సెంటర్ వేసి ఉంటుంది అక్కడ, దాంట్లో కూర్చున్నాను కానీ నా మొత్తం తడి నానిపోయినాను మొత్తం. ఇప్పుడు నా బాబు పుట్టినరోజు నేను చనిపోతే ఏంది పరిస్థితి అని ఆమె బాలంతా బెడ్ మీద అని నేను ఒక ఘోరంగా ఏడిచిన. అసలు ఆ రోజు డ్యూటీ చేయలే, ఏం చేయలే, నైట్ అంతా ఏడిచిన. మేరీ విషయానికి వస్తే మీరైతే సాక్ష్యం విన్నారు. మేరీ విషయంలో అయితే దేవుడి మీ మందిరం నడిపించిన తర్వాత ఎన్నో కార్యాలు చేసిండు. అంతకుముందు అయితే మేరీ విషయంలో అయితే నేను ఎంతో అనుభవించిన. మా చిన్న పాప ఉన్నప్పుడు ఆమెకు ప్రతి అమావాస్యకు పుణ్యంకు 2 రోజుల ముందే ఆమెకు ఇక ఉర్రడం ఆ విధంగా చేసేది. అని చిన్న పాప ఉండే, ఆమె రాత్రిలా అమావాస్య పుణ్యం వచ్చిందంటే రాత్రిలో ఇక ఏం చేస్తుండే, బొల్లడం అవి చేస్తూ ఉండే. ఆ పాపని ఎత్తుకుని అక్కడ నేను మూలకు వండుకునేటాను, కూర్చునేటాను, ఇట్లా పట్టుకొని కూర్చునేటాను. ఆమె మళ్ళీ మేలుకైనాక వచ్చి ఏం చెప్పేది, ఏంది పాపని పెట్టుకొని అట్లా నిలబడ్డావు కూర్చున్నాం అనేది. ఆ నరకం అనేది చాలా పిల్లలు ఆమెకు నొప్పులతో ఉన్నప్పుడు పిల్లలకి ఏం అండి పెట్టేది కాదు. నేను వచ్చే వరకు చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుండే. ఈ మందిరం నడిపించిన తర్వాత దేవుడు ఎంతగానో ఆశీర్వదించింది నాకు. ఆ నొప్పుల నుండి కొంచెం అయితే ఇప్పుడైతే 100% బెటర్. చాలా ఉన్నాయి చెప్తా ఉంటే సాక్ష్యాలు. కానీ గొప్ప కార్యం ఏంటంటే, జనవరి 18 VBSకు అక్కవతో మేరీ వెళ్ళింది, మన్సన్పల్లి వెళ్ళిండ్రు. అప్పుడు నేను ఒక కంపెనీలో డ్యూటీ డ్యూటీ వెళ్ళిపోయింది నాకు. మేరీ అక్కడ ఉంది, ఏం చెప్పాలి అని అసలు చెప్పలే అసలు మేరీకి. ఇక వచ్చిన తర్వాత చెప్తాంలే అనుకున్నా. ఇక అట్లనే ఉన్నా, వెళ్ళిపోయింది. 3 మంత్స్ 6 మంత్స్ అయిపోయి 3 మంత్స్ అయిపోయి 4 మంత్స్ అయిపోయింది, డ్యూటీ ఎక్కడ లేదు. అట్లనే ఉన్నా ఏంది అని ఆలోచిస్తున్నా, వేరే ట్రై చేస్తూ ఉన్నా. ఏం చేసినా ఎందుకంటే నాకు ఇంతకుముందు 1 లాక్ వచ్చేది, ఇప్పుడు ఏం సరిపోతుందని ఆలోచిస్తూనే ఉన్నా. ఏం చేయాలి ఏదైనా ఒక బిజినెస్ ఆలోచిస్తూ ఉంటే మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ అపర్ణ అని ఉంటుంది, అపర్ణ విల్లలలో ఇట్లా కాంటాక్ట్ ఉంది, చేసుకుందామని చెప్పి తీసుకెళ్తే అమౌంట్ అడ్వర్టైజ్మెంట్ చేసినాను. ఒక ఆయనకి పిలిపించేసి ఆయనకు ఒక 1 లాక్ అడ్వాన్స్ ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఒక 1 వీక్ చేసిన తర్వాత నా అమౌంట్ అంటే ఆయన అటే వెళ్ళిపోయింది. ఆ విధంగా తర్వాత ఏం చేసినా ఎట్లా అయింది దేవుడా అని అట్లనే ఆలోచిస్తూ ఉన్నా. చాలా పరిస్థితి రోజు ఇదైపోతుంది, ఏంది అని ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఒక క్యాండిడేట్ ఏం చేసినంటే, నేను ఒక సైడ్ ఇప్పిస్తాను చేసుకుంటావు అని చెప్పి తీసుకెళ్తే పోయి మాట్లాడినా. దేవుని కృపను బట్టి ఇప్పుడు నేను 43 ఫ్లోర్ల ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు, దేవుని కృపను బట్టి. అటువంటిది 2 బ్లాక్లు ఆల్రెడీ, ఒక బ్లాక్ ఇప్పుడు పుట్టింగ్లకు అయిపోతుంది. అసలు నాకు 0 నాలెడ్జ్, దేవుని కృప అది అంతే, నాదేమీ లేదు. మనకు దేవుని మాట వింటే ఆయన మహిమను చూస్తారన్నారు కదా, ఆ విధంగా నేను ఆయన మహిమను చూసిన. 46 ఫ్లోర్ల బిల్డింగ్ ఇప్పుడు నేను కాంట్రాక్ట్ చేస్తున్న, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇది చిన్న చెక్కు వచ్చిన తర్వాత చేద్దామని మనకు ఇప్పటి వరకు నేను 18 లక్షల వరకు నడిచింది అక్కడ. నాకు ఒక చిన్న అక్కడ ఎట్లా ఉంటుంది, కంపెనీకి మనకు పెట్టుబడి ముందు పెట్టిన తర్వాత వాళ్ళు చిన్నగా ఇస్తారు. ఇప్పటి వరకు నేను 10 lakhs ఎక్కడికి ఇచ్చినా దేవుని కృప. నా దగ్గర రూపాయి లేవు, ఆ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కూడా నా దగ్గర ఒక రూపాయి లేవు. ఇప్పుడు వీక్లీ నేను ఎంత పేమెంట్ చేయాలి, 2,50,000, ఓన్లీ వారానికి 2,50,000 ఇవ్వాలి లేబర్కు. కానీ దేవుని కృప, నా దగ్గర రూపాయి లేకుండా అసలు జీరో మీద తీసుకొని దేవుడు ఇప్పటి వరకు అయితే నేను చెప్తున్నా, ప్రతి వారం ఇచ్చిన. ఇప్పుడు ఈ రోజు కూడా పేమెంట్ చేయాలి, ఇది అయిపోయిన తర్వాత ప్రతి వారం ఇప్పటి వరకు ఒక వారం ఆపిన వాళ్ళకు. దేవుని కృపను బట్టి అయితే ఇప్పటి వరకు అయితే దేవుడికి కేవలం ఇది ప్రార్థన ద్వారా జరిగింది. నేను ఏమైందంటే, మేరీ వాళ్ళు ఊరు వెళ్ళిండ్రు. అంతకుముందు ట్రై చేస్తూ ఉన్నా. నేను 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నా, బుధవారం, గురువారం, శుక్రవారం. మేరీ లేదు, నేను ఊర్లో ఉన్నా. ఫస్ట్ రోజు ఫాస్టింగ్ ఉన్న రోజు 3 వచ్చిండ్రు నాకు లేబర్. 3వ రోజు 8 మంది వచ్చిండ్రు. ఫ్రైడే వరకు నా దగ్గర 16 మెంబర్స్ లేబర్స్ వచ్చేసిండ్రు. ఇప్పుడు నా దగ్గర టోటల్ వచ్చి 40 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక 40 కావాలి. దేవుని కృపను బట్టి వాళ్ళు రెడీ ఉన్నారు. కాకపోతే
నేను నాకు ఎందుకంటే మన స్తోమత చూసుకోవాలని నేను దానివల్ల నేను దేవుని కృపను బట్టి అయితే ఈ విధంగా జరిగింది. నాకు గొప్ప కార్యం చేసిన దేవుడు అయితే ఇప్పటి వరకు చాలా గొప్ప కార్యం అది. అసలు అది ఊహించలేను నేను. అసలు నాకు 0 నాలెడ్జ్. నిజంగా నేను చదివింది డిగ్రీ BA. దానికి అసలు సంబంధం లేదు. దేవుని కృపను బట్టే నాకు అది వచ్చింది. అసలు అది అసాధ్యం అంటే అసాధ్యమైంది దేవుడు సుసాధ్యంగా చేయడం అంటే దేవునికి మాత్రమే సాధ్యం. అది దేవుడు ఆ విధంగా చేసిండు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. నాకు వేరే కాంట్రాక్ట్లు చాలా వస్తున్నాయి. ఈరోజు కూడా కుకుడుపల్లి ఇప్పుడే నాకు ఉదయం ఫోన్ వచ్చింది. కుకుడుపల్లి ఒక సైడ్ విజిట్ చేయడానికి వెళ్ళాలి. దాన్ని కూడా దేవుడు అనుకరించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా మేరీ విషయంలో కూడా ఎంతో కార్యం చేసిండు. ఇంకా దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.